ఒక మనిషి జీవితంలో 5 సందర్భాలలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆ పెదాలు ఎప్పుడూ తెరుచుకోకూడదు అని చెప్పి శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అందులో మొట్టమొదటిది ఉదయం లేవగానే దంతధావన చేసేటప్పుడు. సాధారణంగా అందరూ దంతధావన చేసేటప్పుడు అంటే పళ్ళు తోముకునేటప్పుడు నోట్లో బ్రష్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. లేపోతేనేమో ఏదో మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దంతధావన సమయంలో అసలు కదలకూడదు అని చెప్పింది ధర్మశాస్త్రం. ఎవరైతే దంతధావన సమయంలో కదులుతూ, మాట్లాడుతూ దంతధావన చేస్తారో వారికి అనేక రకాలైనటువంటి దోషాదుల్ని ఆపాదించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం దంతధావన చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఇది మొదటి సందర్భం. 2 స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ గూడా మాట్లాడకూడదు. చాలామందికి స్నానం చేస్తూ మాట్లాడేటువంటి కొంత అలవాటు ఉంటుంది. అది మహాపాపంగా అభివర్ణించారు. దానివల్ల కూడా అనేక రకాలైనటువంటి దోషాదుల్ని ఆపాదిస్తూ వచ్చారు. అయితే ఇంకొక విషయం చెప్పదలిచి వచ్చినప్పుడు, స్నానం ఎప్పుడూ కూడా నగ్నంగా చేయకూడదు అని చెప్పి శాస్త్రం చెప్పింది. ముఖ్యంగా మర్మ అవయవాలు ఎప్పుడూ కూడా భూదేవికి గాని, లేదా మనం ఏదైనా నదుల్లో స్నానం చేసేటప్పుడు నదీమాతకు గాని కనబడకూడదు. కాబట్టి దిగంబరంగా ఎప్పుడూ స్నానం చేయకూడదు. ఏదో ఒక వస్త్రం శరీరం మీద ఉండాలి. స్నానం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఇక మూడవది దేవతార్చన చేసేటువంటి సమయంలో. అనగా ఏదైనా పూజ చేసేటువంటి, అభిషేకం చేసేటువంటి లేదా ఏదైనా జపం చేసుకునేటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నోరు విప్పకూడదు. మాట్లాడకూడదు. మాట్లాడితే ఆ ఫలితం అంతా పోతుంది. కాబట్టి పూజ చేసేటప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇక నాలుగవది భోజనం చేసేటప్పుడు. చాలా మందికి ఉండేటువంటి చెడు అలవాటు ఏంటి అంటే భోంచేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఇక్కడ శాస్త్రం ఖచ్చితంగా చెప్పింది. ఈ పై 4 సందర్భాల్లో ఏ విధంగానూ కూడా మనం మాట్లాడకూడదు. మాట్లాడితే దానివల్ల అనేక రకాలైనటువంటి దోషాదుల్ని ఆపాదించింది. ఈ 4 సందర్భాల్లో మాట్లాడితే కూడా అనేక రకాలైనటువంటి అనర్థాలు వస్తాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇక ఐదవది చాలా ముఖ్యమైనటువంటిది అనువుగాని చోట అధికులమనరాదు అని చెప్పి శాస్త్రం చెప్పింది. అంటే ఎక్కడైతే మనం మాట్లాడినా సరే నెగ్గనటువంటి సందర్భాలు ఉంటాయో, చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి లేదా భార్యతోనూ, లేదా పిల్లలతోనూ వాదులాటకి ఎక్కువగా కొంతమంది వెళుతూ ఉంటారు. అది వెయ్యకూడదు. మనం ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా కూడా అవతల వాడు వినడు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని తెలుసుకున్న తర్వాత కూడా వాడు వాదన వేస్తే దాంట్లో అర్థం ఉండదు. కాబట్టి ఈ 5 సందర్భాలలోనూ ఎప్పుడూ నోరు విప్పకుండా ఉన్నటువంటి వాడే అసలైనటువంటి స్థితప్రజ్ఞుడి కింద, జ్ఞాని కింద కూడా శాస్త్రం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5 సందర్భాల్లో గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.